ఈ సహోదరి రాను రాను అనుకుంటూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనసులో మాట, అది మనసులో మాట, ఎవరికి ఎరగంది. వద్దామా రామా, వద్దామా రామా అని ఇది పట్టుకున్నాను. ఈ సహోదరి వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్, వారి యొక్క కూతుర్లు 3 ఉంటారు. ఎంతమంది అమ్మా? 4 ఉంటారు. ఎంతమంది ఉంటారు? 4. ఈ 4 ఎలా చదువుకున్న వాళ్ళమ్మా నా దగ్గరికి వచ్చినప్పుడు? మంచిగా చదువుతారు కానీ కొంచెము పెద్ద ఆమె చెప్పినట్లు వినకపోతుండే, మొండి లెక్కలు చేసినండే. ఒకసారి ఇటు పట్టుకొస్తే ఇక్కడ నుండి చెప్పకుండా వెళ్ళిపోయింది రోడ్డు మీద నడుచుకుంటా. మళ్ళీ బ్రదర్ ప్రేయర్ చేసిండు. మళ్ళీ నేను పోయి రోడ్డు మీద వెతుక్కుంటా పట్టుకొని వచ్చి బ్రదర్ ప్రేయర్ చేసిండు. ఇప్పుడు మంచిగా ఉంది ఆమె. డైలీ ట్యూషన్ పోతుంది, స్కూల్ పోతుంది. మంచిగుంది అని కప్పుతుంది. కానీ నేను ఉన్నాను కదా, ఇంకా బయటికి బాగా నచ్చినట్టు చెప్తా. కొద్దిగా వాల్యూమ్ పెట్టమ్మా, వెనుక సరిగ్గా వినిపించదు. ఎందుకు ఇలాంటి సాక్ష్యాలు మంచిగా పెట్టాలి. సో ఏమైందంటే, పెద్ద ఆమె, రెండో ఆమె, మూడో ఆమె, నాలుగో ఆమె జీరోనే అనుకో, ఆ చిన్నోళ్ళు. పెద్ద ఆమె ఎంత మొండిదంటే అట్లా చెప్పాలి. ఎంత మొండిది? చాలా మొండిది. రూమ్లోకి వెళ్ళిందంటే రానే రాదు, తలుపు కొట్టినా తెరవదు, పిలిచినా పలకదు, రమ్మంటే రాదు, స్కూల్ కు పో అంటే పోదు, ఎన్సీసీకి పో అంటే పోదు, ట్యూషన్ కు పో అంటే పోదు. మంచిగానే చదువుతుంది. ఈమె చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పొద్దు, ఉన్నది చెప్పండి. సో ఆ తర్వాత ఆ సహోదరుడి, ఇక్కడ చిన్నమ్మాయి ఇంత ఉంటుంది, ఇక్కడికి వచ్చాం, ప్రేయర్ చేశాం. ఎవరైతే, నేను ఓపెన్గా చెప్తున్నాను దేవుని మహిమ కోసం, నమ్మకమే లేదు, చదివి పాస్ అవుతుందని నమ్మకమే లేదు, పాస్ అవుతారా కాదా? అలాగా. కానీ దేవుడు అందరినీ పాస్ చేసి, ఇప్పుడు అమ్మాయి ఎన్సీసీకి వెళ్తుంది, ట్యూషన్కి వెళ్తుంది, ఇంటికి రాగానే కూర్చొని చదువుకుంటుంది. అంత గొప్పగా దేవుడు ఆ బిడ్డలు దీవించాడు. అదే ఆశీర్వాదం మీ కుటుంబం మీద, మీ బిడ్డల మీద దిగి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను.